ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండో ఈ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ తెలియజేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నంబర్ కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండో ఈ వంటలు చేద్దాం. పుష్పలత గారు వచ్చారండి, సూర్యాపేట డిస్ట్రిక్ట్ గరిడపల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ పుష్ప గారు, వెల్కమ్ టు రారెండో ఈ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో పుష్ప గారు, మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? మాది కిరాణా షాప్ అండి. ఓకే. మాకు ఇద్దరు అబ్బాయిలు. మా పెద్ద బాబు కౌశిక్ ప్యారిస్ లో ఉంటాడు. ఓకే. మా చిన్న బాబు క్రాంతి షాప్ చూసుకుంటాడు, కిరాణా షాప్. నైస్ నైస్. సో ఇవాళ మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? చిన్నంగాకు పచ్చడి. చిన్నంగాకు పచ్చడి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. చిన్నంగాకు, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు, సాల్ట్, ఇంగువ, పసుపు. ఓకే. సో స్టార్ట్ చేద్దామా మరి? ఓకే అండి, కమాన్. సో ఈ ఆకు గురించి నేను ఎప్పుడు వినలేదు మరి ఇంతకుముందు. పల్లెటూళ్ళలో బాగా దొరుకుతుందండి, మంచిది. సో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. అవునండి. సో మీరు మా షో వాచ్ చేస్తుంటారా అండి? డైలీ చూస్తామండి. ఓకే. సో మరి మా షో చూసిన తర్వాత రెసిపీస్ ఏమైనా ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయా? చేసామండి. అవునా? మెంతులండి. ఓకే. నెక్స్ట్ శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర. ఓకే. ఇవి కొంచెం వేయినాక ఎండుమిర్చి. సో పుష్ప గారు, మీ ఊరు గురించి చెప్పండి. మండలం అండి మాకు, అంటే దగ్గర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మట్టపల్లి ఉంటుందండి. ఓకే. తర్వాత బూరుగడ్డ అనంతరామ పద్మస్వామి టెంపుల్ బాగుంటుందండి, ఫేమస్. ఈ మధ్య ఎర్రారం వచ్చింది కదండి, మా హుజూర్నగర్ డిస్ట్రిక్ట్. మంచిగా జనం బాగా వచ్చారండి. ఈ మధ్య కొంచెం తగ్గిదు. ఎండుమిర్చి. ఓకే. కొంచెం మీరు హైదరాబాద్ వస్తూ ఉంటారా అప్పుడప్పుడు? వస్తామండి. అవునా? సో మీకు రిలేటివ్స్ ఉన్నారా హైదరాబాద్ లో? ఉన్నారండి, కానీ ఉండం మేము. వస్తే వెళ్ళిపోవడం పని చేస్తాం. అవునా? ఎక్కువసేపు ఉండరా? ఉండాలండి. మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాల్సిందే. మాకు దగ్గరే కదండి, 3 hours కదా. హైదరాబాద్ నుంచి 3 hours? 3 hours. సో పుష్ప గారు, ఇంకేంటి ఏం చేస్తుంటారు డైలీ? మీ షెడ్యూల్ ఏంటి? ఏం చేస్తుంటారు? కాకుండా ఇంకా షాపేనండి. ఓన్లీ షాపా? అంతే కదండి, ఇంట్లో పని. ఇంట్లో పని, షాప్. మరి ఎప్పుడు షాప్ నుంచి బ్రేక్ తీసుకునేది ఎప్పుడు అసలు? కోడలు వస్తాయి. తీద్దామండి. ఓకే. బంద్ చేస్తారా? ఆఫ్ చేసేయండి. సో నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఆకు వేయించుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆకు వేయించుతాం. ఓకే. సో మేజర్గా ఏంటండి బెనిఫిట్ ఆకు తినడం వల్ల? మనం ఐరన్ బాగుంటుందండి. ఓకే. పొటాషియం, కాల్షియం బాగా ఉంటాయండి. ప్రెగ్నెన్సీ లేడీకి పెడతారండి బాగా. అవునా? సో మీరు మరి ఎప్పుడైనా అసలు అంటే బయటకు వెళ్ళింది ఎప్పుడైనా ఉందా వేరే ఊళ్ళకి? అన్ని చూసామండి. అన్ని చూసారా? ఎక్కడెక్కడికి వెళ్ళారు? సిటీకి వెళ్ళామండి.
ఢిల్లీ వెళ్ళాము, కేదార్నాథ్, బద్రీనాథ్, ఋషికేశ్ అవన్నీ వెళ్ళామండి. ఈ సైడ్ ఊటీ, మైసూరు అవి సైడ్ వెళ్ళామండి. ఓకే, అన్ని తిరిగామండి. రామేశ్వరం పూరు అన్నీ వెళ్ళామండి. సో మీకు గుళ్ళు తిరగడం బాగా ఇష్టమా లేకపోతే మంచి సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళడం ఇష్టమా? గుళ్ళేనా? తిరుపతి వెళ్తామండి బాగా. 1 yearకి 2-3 times వెళ్ళాము. ఇష్టదైవం వెంకటేశ్వర స్వామినా? వెంకన్న స్వామి. ఓకే, మా వారి పేరు కూడా అదేనండి. ఓ వెంకటేశ్వర్లు. ఓకే. సో మీకు ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారా వెళ్ళి థియేటర్? బాగా అంటే ఇప్పుడు లేదండి, లాక్డౌన్ ముందు బాగా చూసేవాళ్ళం. లాక్డౌన్ తర్వాత ఏమైంది? ఆయన లేరండి ఇప్పుడు. ఓకే, అందువల్ల సినిమాలు తగ్గినాయి. ఓకే, అయిపోయిందండి. బంద్ చేద్దాం. ఓకే, ఓకే. సాల్ట్ అండి. ఓకే, మిక్సీ చేసినాక చింతపండు వేద్దాం. ఓకే. వెల్లుల్లి అండి, చింతపండు, వెల్లుల్లి. కొంచెం వాటర్ వేద్దామండి. ఓకే, ఆకేద్దాం. ఓకే. ఓకే అండి, తాళం పెట్టుకుందాం. ఓకే, శనగపప్పు అండి. ఓకే, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు. సో ఏమేమి చట్నీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో పుష్ప గారు? చేస్తా అండి. ఏమేమి వెరైటీస్ ఆకుకూరలతో ఇట్లాగా? పాలకూర, బచ్చల కూర, ఓకే, చుక్క కూర, గోంగూర, నైస్,
అన్నీ గంగవాయల కూర దొరుకుద్దండి, అన్ని రకాలు చేస్తాం. సో మీ బాబు ప్యారిస్ లో ఉద్యోగం చేస్తున్నాడా? అవునండి. ఓకే, నైస్ నైస్. మంచి ప్లేస్ లో వచ్చింది జాబ్ ప్యారిస్ లో. 4 years 5 years అయిందండి. అవునా? ఇంకో అండి. ఓకే, చాలా ఎక్స్పెన్సివ్ సిటీ టు లివ్. అవునండి. సో ప్లాన్ చేద్దాం. యా యా. దీంట్లో వేద్దామండి. ఓకే అండి, అయిపోయింది. సర్వ్ చేస్తాను. చిన్నంగాకు పచ్చడి రెడీ అండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, చిన్నంగాకు పచ్చడి రెడీ అయిపోయింది. సో నేనైతే ఇప్పటివరకు పచ్చడి ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం. చెప్తాను టేస్ట్ ఎలా ఉందో, బట్ దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. చిన్నంగాకు పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చిన్నంగాకు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చింతపండు, పసుపు, ఇంగువ, ఉప్పు, ధనియాలు, మెంతులు, పోపు దినుసులు. చిన్నంగాకు పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో మెంతులు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని ఇందులో వేయించిన పోపు గింజల మిశ్రమం, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టించాలి. అలానే ఇంకోసారి చింతపండు, వెల్లుల్లి ఫ్రై చేసుకున్న చిన్నంగాకు వేసి మిక్సీ పట్టించాలి. ఇప్పుడు చివరిగా పోపు పెట్టి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, చిన్నంగాకు పచ్చడి రెడీ. సో టేస్ట్ చేయబోతున్నానండి. చేయండి, చూసి చెప్పండి. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఓకే అండి. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటో చెప్పండి. బియ్య పిండి ఆలు మురుకులండి. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి. బియ్య పిండి అండి, ఉడకబెట్టిన ఆలు మ్యాచ్ చేసుకున్నానండి, కారం, ఉప్పు, నువ్వులు. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ బౌల్ తీసుకుందామండి. ఓకే, ఆలు వేసుకుందాం. ఇది మెత్తగా స్మాష్ చేసుకుందామండి. ఓకే, గడ్డలు. సో ఇంట్లో రెగ్యులర్ గా ఏమేమి స్నాక్స్ చేస్తూ ఉంటారు మీరు ఈవినింగ్ టైమ్స్ లో? అంటే సాయంత్రం ఏముండవండి, ఫ్రూట్స్ అవి బాగా తింటాం. ఓ నైస్. ఇట్నే ఫెస్టివల్స్కే చేసుకుంటామండి. ఓకే, అయిపోయిందండి ఇది. ఓకే, బియ్యం పిండి, నూగులు, కారం అండి సరిపోయింది. ఓకే, వాళ్ళ ఎవరి టేస్ట్ వాళ్ళకి అవసరం. సాల్ట్, బాగా కలుపుకోవాలండి. ఓకే, సో మనము ఆయిల్ వేడి చేసుకున్నాం. సో మీ ఫేవరెట్ హీరో ఎవరండి? అందరి చూస్తానండి. అందరు మూవీస్ ఇష్టమా? కొంత ఎవరో ఒక్కరివి అట్లేం లేదండి, అందరు సినిమా బాగుంటే చాలు, అంతే చూస్తాను. పుష్ప సినిమా నచ్చిందా? మీ పేరుతోనే ఉంది కదా సినిమా. అట్లానే చూడాలని లేదు కదండి. లేదా చూడలేదా? చూసారా? టీవీలో చూసా. ఓకే,
పిండి కలపడం అయిందండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని దీంట్లో పెట్టుకోవాలండి. ఓకే, నూనె బాగా వేడైతే మంచిగా ఉంటుందండి. బాగా కాలడానికి ఎంత టైం పడుతుందండి? 5 minutes. 5 minutes కాల్ చేసి. అయిపోయిందండి. ఓకే, సో మనం డిష్ అవుట్ చేసేద్దామండి. ఆఫ్ చేస్తున్నాం. టిష్యూ పేపర్లో వేసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా అబ్జర్వ్ చేసేస్తాం. బియ్యం పిండి ఆలు మురుకులు రెడీ. ఓకే, సో చూస్తున్నారు కదండి, బియ్యం పిండి ఆలు మురుకులు రెడీగా ఉన్నాయి. వేడివేడిగా టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. బియ్యం పిండి బంగాళాదుంప మురుకులు. తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, బంగాళాదుంపలు, ఉప్పు, కారం, నువ్వులు. బియ్యం పిండి బంగాళాదుంప మురుకులు. తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళాదుంపను స్మాష్ చేసి బియ్యం పిండి, నువ్వులు, కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని మురుకుల గిద్దెతో మురుకుల్లాగా వేసి బాగా ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బియ్యం పిండి బంగాళాదుంప మురుకులు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఈ బియ్యం పిండి ఆలు మురుకులు. వెరీ నైస్ అండి, వెరీ క్రిస్పీ అండ్ వెరీ టేస్టీ. చాలా బాగున్నాయి. ఇవాళ మీరు పర్చేస్ చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి, అందుకే మీకు ఒక స్పెషల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పుష్ప గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీ ఊరు నుంచి చక్కగా ఇక్కడ వరకు వచ్చి పార్టిసిపేట్ చేసి మీ రెసిపీస్ అందరికీ తెలియజేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, ఇక్కడ ఫస్ట్ టైం రావడం. ఓకే, కొంచెం భయంగా అనిపించింది. అయ్యో, మిమ్మల్ని చూసాక భయం కూడా పోయింది. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ అండి. మేడం, మా ఇంటికి ఒక చిన్ని కృష్ణయ్య వచ్చాడండి. ఫస్ట్ టైం లేటెస్ట్ గా వచ్చాడు. ఆ చిన్ని కృష్ణయ్యని ఒకసారి పరిచయం చేయాలి అనుకుంటున్నాను. మా మర్దలు భార్గవి అండి, మా చిన్ని కన్నయ్య షణ్ముఖ్ మానస్ అండి. హాయ్ చెప్పు మేడం. సో స్వీట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్ బాయ్. సో ఇలా పుష్ప గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ట్రై చేసేయండి. దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బై.